పావని. ఈరోజు మనం చివరికి మిగిలేది ఏమిటి అనే విషయం తెలుసుకుందాం. మన జీవితంలో అంటే మన శరీరం పడిపోయిన తర్వాత చివరిగా మన వెంట వచ్చేది ఏమిటి అనేది తెలుసుకుందాం. ఒక మనిషి ఉండేవాట. ఆ మనిషి చనిపోయాట. అప్పుడు అతని ఆత్మ బయటకు వచ్చింట. అది చుట్టుపక్కలంతా చూడడం మొదలుపెట్టింట. అంత చీకటిగా ఉందిట. దూరం నుంచి ఒక వ్యక్తి వస్తున్నట్టు ఒక పెట్టె పట్టుకొని. ఆ దూరం నుంచి వస్తున్న వ్యక్తిని చూసి ఎవరా ఇతను ఒక పెట్టె పట్టుకొస్తున్నాడే, ఆ పెట్టెలో నా వస్తువులు ఉన్నాయేమో అనేసి అనుకున్నట్ట. ఆ వ్యక్తి దగ్గరికి రాగానే ఈ మనిషి అడిగాట, ఎవరు మీరు అన్నట్ట. నేను దేవుణ్ణి అన్నట్ట. ఓ దేవుడు మీరా అనుకున్నట్ట. అనేసి ఏమిటి ఆ పెట్టెలో ఏం తెచ్చారంటే నీ వస్తువులు నాయనా అన్నట్ట. ఆహా అలాగా అన్నట్ట. ఇప్పుడు మనం ఆ భగవంతుడు, ఆ దేవుడు, ఈ మనిషి మాట్లాడుకున్న సంభాషణ మనం తెలుసుకుందాం. ఆ భగవంతుడు, ఆ దేవుడు అన్నట్ట, ఓ మానవా, నీ శరీరం పడిపోయింది, నీ జీవితం అధ్యాయం ముగిసిపోయింది, ఈ జన్మ ముగిసిపోయింది గనక నువ్వు నాతో పద అన్నట్ట. అయ్యయ్యో మీతో వస్తే ఎట్లా అండి, నేను భవిష్యత్తులో ఎన్నో కలలు కన్నాను, అబ్బే నేను రానన్నట్ట. తప్పదు నాయన, నీ సమయం అయిపోయింది, నీ శరీరం పడిపోయింది, పద నాతో నడు అన్నట్ట. అబ్బాయి నేను రానండి, నా కోసం ఈ పెట్టె తెచ్చారు కదా, ఏం తెచ్చారో చెప్పండి, నా బట్టలు తెచ్చారా, నా వస్తువులు ఏమైనా తెచ్చారా, నా భూమి పత్రాలు ఏమైనా తెచ్చారా, ఇంకా డబ్బులు తెచ్చారా అన్నట్ట. అవి ఏవి తెలియదు నాయన, అవన్నీ భూమికి చెందుతాయి, నీది ఎందుకు అవుతాయి, నీవి కావు కనుక నేను తేలే అన్నట్ట. పోనీ ఏం తెచ్చారండి, నా జ్ఞాపకాలు ఏమైనా తెచ్చారా అందులో అన్నట్ట. నీ జ్ఞాపకాలు అనేవి నాయన కాలగర్భంలో కలిసిపోతాయి, అవి ఏవి నీతో రావు అన్నట్ట. పోనీ నా ప్రతిభ ప్రజ్ఞ ఏమైనా తెచ్చారా అందులో అన్నట్ట. ఆ ప్రతిభ ప్రజ్ఞ అనేవి బతుకున్నంతకాలం ఉంటాయి నాన్న, అంతేగాని పరిస్థితులను బట్టి అవి నీవి కానే కావు, అవి పరిస్థితులవి నీవి కావు అన్నట్ట. పోనీ నా స్నేహితులు ఎవరైనా ఉన్నారండి అందులో అన్నట్ట. నీ స్నేహితులు నీ జీవితంలో ప్రయాణం చేసే వాళ్ళే, నీ జీవితం ఉన్నంత వరకే నీ ప్రయాణంలో ఉంటారు నాయన, వాళ్ళు ఇంకా తర్వాత ఉండరు అన్నట్ట. పోనీ నా భార్య పిల్లలు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందులో, నీ భార్య పిల్లలు ఎందుకుంటారు నాయన, నీ జీవితంలో నీ నాటకంలో పాల్గొనే వాళ్ళే కానీ వాళ్ళు నీతో రారు నాయన అన్నట్ట. పోనీ నా శరీరం ఉందా ఇదైనా చెప్పు అన్నట్ట. శరీరం నీదెందుకు అవుతుంది, అది మట్టిలో కలిసిపోతుంది, ధూళిలో కలిసిపోతుంది, అది నీతో రాదు నాయనా అన్నట్ట. పోనీ నా ఆత్మన్న వచ్చిందా అండి ఇందులో అన్నట్ట. ఆత్మ నీదెందుకు అవుతుంది, అది నాదవుతుంది అన్నట్ట భగవంతుడు. పోనీ ఆ పెట్టె ఇవ్వండి, ఆ పెట్టెలో ఏముందో చూస్తాను అన్నట్ట. సరే ఆ దేవుడు ఆ పెట్టెనిచ్చాట. పెట్టె తెరిచాట, పెట్టెలో ఏమీ లేవుట. అప్పుడు వాడు ఒకటే ఏడుపు మొదలుపెట్టింట. ఆత్మ ఏడుస్తూ, అయ్యో ఏమీ లేవా, నేను ఇప్పుడు ఆత్మగా మారిపోయానా, నాకు శరీరం లేదా ఇప్పుడు, అయ్యో నేను ఇప్పుడు చనిపోయాను కదా, మరి నాతో ఏమీ రాలేదేంటి అనుకొని ఏడుస్తూ, ఓహో ఈ దేవుడు చనిపోయిన తర్వాత మనతో ఏమి రావని చెప్పడానికి ఖాళీ పెట్టె తెచ్చినట్టున్నాడు అని అంటున్నాడు. అనుకొని దేవుడా నాకంటూ ఏమీ లేదా, మరి నువ్వు నన్ను మనిషిగా ఎందుకు పుట్టించావు నాయన అన్నట్టు. అదేమిటి నీవి లేకపోవడం ఏంటి నాయన, నువ్వు పుట్టినప్పటి నుంచి, పుట్టిన సమయం నుంచి పోయే సమయం వరకు క్షణం నీదే అన్నట్ట. అదేంటి నాది ఎట్లా అవుతుంది, మరి నాదే అయినప్పుడు ఇవన్నీ రాలేదేంటి, అవన్నీ ఎందుకు వస్తాయి, నువ్వు బతుకున్నంత కాలం ప్రతి క్షణం నీదే, అది నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఏదైనా నీ వెంట వస్తుంది అంతే తప్ప ఏమీ రావు నాయన నీతో అన్నట్టు. అయితే ఏంటి, భగవన్నామ స్మరణ చేయాలి, లేదా నువ్వు మంచి పనులు చేయాలి, మంచిని పెంచాలి, మంచిని చూపాలి, మంచి చేయాలి. ఆయన అన్నట్ట, నువ్వు ప్రతి క్షణం ఇలాంటి మంచి పనులు చేసుంటే, మంచి కర్మలు చేసుంటే ఆ కర్మలే నీతో వస్తాయి కానీ ఇవేవి రావు నాయన. స్నేహితులు రారు, నీ శరీరం రాదు, నీ ఆత్మ నీది కాదు, డబ్బులు రావు, పత్రాలు రావు, ప్రతిజ్ఞ రాదు, ఏవి రావు నీతో. ఒక్క మంచి కర్మనే నీతో వస్తుంది, చెడు కర్మ కూడా వస్తుంది. ఆ చెడు కర్మ వల్ల నువ్వు
నువ్వు అంతా కూడా బాధలు అనుభవిస్తావు అని చెప్పాట. చూసారా, మనం బతుకున్న నాళ్ళు మంచి కర్మని చేసుకొని, అందరు అంటారు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకు నాయనా అని, కనుక చేతనైతే మంచి చేయాలి, చెడుని పక్కన పెట్టాలి.